అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ధ్యానం. అందరూ వినే ఉంటారు, చాలామంది సాధన చేస్తూనే ఉండవచ్చు, ఇంకా చాలామంది దీన్ని వినని వాళ్ళు ఉండవచ్చు, చాలామంది విన్నా సాధన చేయని వాళ్ళు ఉండవచ్చు. మరి ప్రస్తుత ప్రపంచంలో ధ్యానం అనేది అత్యంత మౌలికమైన ముఖ్యమైన అంశం. ఎందుకంటే రకరకాల ఒత్తిడిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. శారీరక శ్రమ తగ్గిన వారు కొందరు, శారీరక శ్రమ పెరిగిన వారు మరికొందరు. ఆహార కలుషితం, వాయు కలుషితం, రకరకాల కాలుష్యాలు, రకరకాల వ్యాపార దృక్కోణాల వల్ల, మరి కూర్చొని చేసే ఉద్యోగాలు, కంప్యూటర్ జాబ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇలా రకరకాల ఏ పని చేసే వాళ్ళైనా మరి రకరకాల ఒత్తిడిలో జీవిస్తున్నారు. ఒత్తిడిలో ఉన్నవారైనా ఒత్తిడిలో లేని వారైనా మరి తప్పనిసరిగా ధ్యానం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుడు అంటే ఏంటి, తన స్వస్వరూపం ఏంటి, కేవలం నేను ఈ దేహమేనా, ఈ ప్రపంచం ఏంటి, ఈ పుట్టుక ఏంటి, చావు ఏంటి, ఈ రకరకాల కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ ఏంటి అని ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, ధ్యాన యోగ సాధన చేసి తీరవలసిందే. మరి ధ్యానం అంటే ఏంటంటే పతంజలి మహాముని చెప్పారు, చిత్త వృత్తి నిరోధము. చిత్తం యొక్క వృత్తులు నిరోధించడం అంటే నిర్విషయ మనః, మనసులోని ఆలోచనలు శూన్యం చేయడం. మరి మనసు అంటే ఏంటి అంటే భగవాన్ రమణుడు చెప్తాడు, ఆలోచనల సమాహారమే ఆలోచనల పుట్టే మనస్సు. ఇంకొక విషయం చెప్తాడంటే భగవాన్ రమణుడు, మనసు అంటే ప్రత్యేకమైనది ఏమి కాదు, అది ఆత్మ నుండి వెలువడిన ఒక అతీంద్రియ శక్తి అని చెప్పడం జరిగింది. ఈ మనసు శ్వాస అనే రెండు ఆత్మ నుంచి వెలువడిన అతీంద్రియ శక్తులు. మనసు ద్వారానే మనం పనిచేస్తూ ఉంటాం, మనసు ద్వారానే మన శరీరం ఉపయోగించుకొని రకరకాల పనులు చేస్తూ రకరకాల ఆలోచన ద్వారా సృష్టించుకుంటూ మనం జీవిస్తున్నాం. సేత్ మాస్టర్ చెప్తాడు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు నీ ఆలోచనల ద్వారా. మనకు ఛానల్ నేమ్ కూడా ఇదే, నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. బీ విత్ యువర్ బ్రెత్ అంటే నీ శ్వాసతో నీ కూడి ఉండు. మరి అలాగే మన ట్యాగ్లైన్, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. మరి మన ముక్కులో జరుగుతున్నటువంటి శ్వాసనే మనని ముక్తికి తీసుకెళ్తుంది. ముక్తి అంటే విడుదల, మోక్షం. దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల, అజ్ఞానం నుంచి విడుదల. జ్ఞానం వైపు పయనానికి తోడ్పడుతుంది మన ముక్కులోని గాలి. మరి ధ్యానం అంటే నిర్విషయ మనః అని చెప్పుకున్నాం. అంటే ఆలోచన స్థితినే ధ్యానం అంటాం. మరి మనసు అనేది ఒక చంచలమైనది, అది అటు ఇటు ఎప్పుడు పయనిస్తూనే ఉంటుంది. మరి అటు ఇటు పయనిస్తున్న ఈ మనసుని ఎలా చేయాలి? కట్టే, కొట్టే, తెచ్చే అనే సూక్తి ఉంది, మనకందరూ తెలిసింది. కట్ట అంటే దేని కట్టేయాలి? ఈ కట్టెను, ఈ భౌతిక శరీరాన్ని కట్టేయాలి. అంటే కాళ్ళు రెండు కట్టేయాలి, అంటే తాడు పెట్టి కట్టేయడం కాదు, కాళ్ళు రెండు కలపాలి. చేతులు రెండు కట్టేయాలి, కళ్ళు రెండు కట్టేసి కూర్చోవాలి, కళ్ళు మూసేసి కూర్చోవాలి. చలనం లేకుండా స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత మనసును కొట్టాలి. కొట్టే అంటే మనసు కొట్టాలి. ఎలా కొడతాం? చీపురుతో కొడితే మనసు శాంతిస్తుందా, నిశ్చలమవుతుందా? కాదు కదా. ఇంతకుముందే చెప్పుకున్న భగవాన్ రమణుడు చెప్పిన ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. ఆత్మ నుంచి వెలువడిన అతీంద్రియ శక్తి శ్వాస, మనసు అని చెప్పుకున్నాం. మరి రెండిట్లో ఒకదాన్ని పట్టుకుంటే మరొకటి ఆగుతుంది. శ్వాసను గమనిస్తే మనసు ఆగుతుంది. మరి ఏం చేయాలి? మనము మనసును కట్టేయాలి, మనసును కొట్టాలి. అంటే ఎలా కొడతాం? చీపురుతో కొడితే మనసు ఆగుతుందా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? శ్వాసను గమనించాలి. మనం వాయుపుత్రుడం కావాలి. శ్వాసను గమనిస్తూ ఉన్నట్లయితే ఆ మనసు కొట్టబడుతుంది. తర్వాత తెచ్చే అంటే అద్భుతమైన దివ్యశక్తిని తెచ్చుకుంటాం. సీతాదేవి భూమిలో నుంచి పుట్టింది. అంటే భూమి యొక్క శక్తి, భూమి అనేది ఇక్కడ ప్రకృతికి చిహ్నం. ధ్యానం చేస్తే ప్రకృతి శక్తి మనలో విస్తారంగా ప్రవహిస్తుంది. మనం ఎప్పుడైతే శ్వాసనే గమనిస్తూ ఉంటామో మన మనస్సు శూన్యమవుతుంది. మనస్సు శూన్యమైనప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది.
మన బ్రహ్మరంధ్రం ద్వారా, మన సహస్రారం ద్వారా దానిని గంగాదేవి అంటాం, ఆకాశ గంగా అంటాం. ఆనాపానసతి ద్వారా, చిత్త వృత్తి నిరోధం ద్వారా, సహస్రారం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవహించినప్పుడు, ఆ గంగాదేవి మనలో ప్రవహించినప్పుడు అప్పుడే శరీరం విమలమవుతుంది. అంటే శరీరంలో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. ఇదే ఆనాపానసతి ధ్యానాభ్యాసం. మరి ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. ఇది బుద్ధుడు అందించినటువంటి ధ్యాన విధానం. ఇది అత్యంత సులభమైనది. ఇందులో హఠయోగ ప్రాణాయామాలు లేవు. ఇందులో కేవలం సుఖమయ ప్రాణాయామే ఉంది. ఆనాపానసతి అంటే సుఖమయ ప్రాణాయామం. హఠయోగ ప్రాణాయామంలో కుంభకం అనేది ఉంటుంది. శ్వాస పీల్చడాన్ని పూరకం అంటాం, శ్వాస వదలడాన్ని రేచకం అంటాం. శ్వాస నిలుపడాన్ని, బంధించడాన్ని, స్తంభింపజేయడాన్ని కుంభకం అని అంటారు. శ్వాసను లోపలికి పీల్చి నాసికలో నిలపడమే అంతర్కుంభకం. శ్వాసను వదిలిపెట్టి మళ్ళీ నాసికలోకి తీసుకోకుండా ఉండడమే, శ్వాసను నాసిక బయటే ఉంచడమే బహిర్కుంభకం. కుంభకం అనేది హఠయోగ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం. కానీ బుద్ధ యోగ ప్రాణాయామంలో కుంభకం అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. కనుక ఈ ఆనాపానసతి సుఖమయ ప్రాణాయామం కేవలం పూరక రేచకాత్మకం, కుంభకరహితం, ఏ మాత్రము కష్టం లేనిది. సహజంగా ప్రకృతి సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసనే గమనిస్తూ ఉండాలి. లోపల కాళ్ళు 2 కట్టేశాం, చేతులు 2 కట్టేశాం, కళ్ళు 2 కట్టేశాం. మరి శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా, ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా, ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మనసు కొట్టబడుతుంది. మనం వాయుపుత్రులమైనప్పుడు మనసు కొట్టబడుతుంది, అంజనం పొందుతాము. మరి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో మనసు నిశ్చలం అవుతుంది. భగవాన్ రాములు చెప్పిన అంశం కూడా గుర్తు చేసుకుందాం. శ్వాస నుండి వెలువడినట్టుండే అతీంద్ర శక్తులే ఈ శ్వాస, మనసు. ఒకదాన్ని పట్టుకుంటే రెండోది అవుతుంది. అలా శ్వాసను పట్టుకున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనసు నిశ్చలమవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా విషమయ ప్రాణశక్తి రావడంతో మన మనసు, మన శరీరము పూర్తిగా శుద్ధి అయిపోయి, మనలో ఉన్న మలినాలు తొలిపోయి, మన తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సాత్వికానికి, సాత్వికం నుంచి శుద్ధ సాత్వికానికి, నిర్గుణం వైపు ప్రయాణించడానికి, ఆనందమయ ఆరోగ్యకరమైన ప్రేమపూరితమైన ఆనందమయ జీవితాన్ని పొందాలంటే మనందరం మనలో ఉన్న మలినాలను శుద్ధి చేసుకోవాలి. మన ఒత్తిళ్లను శుద్ధి చేసుకోవాలి. మనం సరైన ఆలోచన విధానం ఉండాలి. మన ఆలోచన ద్వారా మనం సృష్టి చేసుకుంటున్నాం. సరైన ఆలోచన సరైన జీవితం, సరికాని ఆలోచన సరికాని జీవితం. కృష్ణ పరమాత్మ కూడా చెప్పడం జరిగింది, యద్భావం తద్భవతి. నీ భావం ఎలా ఉంటుందో మీ భావం అలా ఉంటుంది. మీరు ఏదో ప్రమాదాలు ఊహించుకుంటూ ఉన్నట్టయితే ఆ ప్రమాదాలే వాస్తవ రూపంలో దాలుస్తాయి. మీరు సంతోషాన్ని, ఆనందాన్ని ఊహించుకుంటున్నట్టయితే ఆ సంతోషము, ఆనందమే మనకు ప్రాప్తిస్తుంది. మరి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మనం గమనించుకుండాలి. మనకు మిరాక్యులస్ థింకింగ్ ఉండాలి. అంటే మనం ఒక సృష్టికర్తలాగా ఒక మంచి ఆలోచనతోటి మనకు కావాల్సింది మనం సృష్టించుకోవాలి. ఆనందంగా హాయిగా జీవించాలి. మన ఆలోచన ద్వారానే సృష్టి జరుగుతుంది. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు మన వెన్నంటే ఉంటాయి, తప్పకుండా వస్తాయి. మనం హింసనిస్తే ఆ హింసే మనకు వస్తుంది. మనం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తే అదే మనకు వస్తుంది. ప్రకృతి ఏదైతే పంచుతున్నామో అదే మనకు ఇవ్వటం జరుగుతుంది. అందులో మనమే సృష్టికర్తం. మనం చేసే పనుల ద్వారా, మన ఆలోచన ద్వారా, అన్నిటి ద్వారా మనకు కావాల్సి మనం సృష్టించుకుంటున్నాం. మరి అనేక జన్మలు కృష్ణ పరమాత్మ చెప్పడమే జరిగింది. బహునిమే వ్యతితాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి తం నైవ్యక్త పరంతప అని చెప్పడం జరిగింది. మరి ఇన్ని జన్మలుగా మనం రకరకాల ఆలోచన చేస్తూ, రకరకాల కర్మలు చేస్తూ మన యొక్క జీవిత పాఠాలని చేసుకున్నాం. మరి కర్మల విషయానికి వస్తే 3 రకాల కర్మలు ఉంటాయి. అవి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఎన్నో జన్మలు తీసుకున్నాం మనం. అన్ని జన్మల్లో చేసినటువంటి కర్మలన్నీ ఒక చోట పోగై ఒక దగ్గర ఉంచిన దాన్ని ఉదాహరణకు ఒక సంచి అనుకోండి, అది సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మ తీసుకోవడానికి ఆ సంచిలో నుంచి కొన్ని కర్మలు తీసుకొని వాటిని అనుభవించడానికి మనం ఈ భూలోకానికి వచ్చాం. అది ప్రారబ్ధ కర్మలు. ఏవైతే ఈ జన్మలో అనుభవించడానికి తీసుకొని వచ్చామో అవి ప్రారబ్ధ కర్మలు. అంటే సంచిలో ఇంకా కొన్ని కర్మలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ప్రారబ్ధ కర్మలు తీసుకొని వచ్చి మనం అనుభవిస్తూ ఉన్నాం, మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మనం ఇంకొన్ని రకరకాల కర్మలు చేస్తున్నాం. అవి ఏంటివి? ఆగామి కర్మలు. ప్రస్తుతం చేస్తున్న మన కర్మలు ఆగామి కర్మలు
మనం అనుభవించుకోవడానికి తెచ్చుకున్న కర్మలు ప్రారంధ కర్మలు, ఇంకా ఎన్నో జన్మలుగా చేసినటువంటి కర్మలు నిశ్చితమైనవి సంచిత కర్మలు. మరి మనం తీవ్ర ధ్యాన యోగ సాధన చేసినప్పుడు మన ఆగామి కర్మలు ప్రారంధ కర్మలు మనం దగ్ధం చేసుకోవచ్చు. మహాయోగ సాధన చేసిన తప్పనిసరిగా సంచిత కర్మలు కూడా దగ్ధం చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మనం కూర్చొని మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన ఇంట్లో మనం కూర్చొని ఉదయం వీలైతే ఉదయం, మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం, సాయంత్రం వీలైతే సాయంత్రం, ఇలా 2 పూటలు మాత్రం తప్పనిసరిగా ధ్యాన సాధన చేయాలి. కనీసం మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మన ధ్యాన సాధన చేయడం ద్వారా మనం చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. మరి సరైన ఆహారం తీసుకోవాలి. శాకాహారం మంచిది. శాకాహారం తీసుకుంటూ ధ్యాన యోగ సాధన చేస్తున్నట్లయితే మనకు అనుభవం పొందుతాం. ఇది ఒకరు చెప్పేది కాదు, స్వయంగా మనలోనే కనిపిస్తుంది. మనకు ఉన్నటువంటి మన తలనొప్పులు కావచ్చు, బీపీ షుగర్లు కావచ్చు, రకరకాల జబ్బులన్నీ ఉపశమించడం, తగ్గిపోవడం అనేవి మనం స్వయంగా అనుభూతి చెందుతాము. ఇది ఒకరు చెప్పేది కాదు, అబద్ధం కాదు. అది స్వయం అనుభూతి పొందినప్పుడు మనకు అబద్ధం ఎలా అవుతుంది? మరి ఆ ధ్యాన యోగ సాధన అందరూ చేసి తీరాలి. మరి అందరికీ సులభమైంది. ముక్కున ప్రతివారం మరి ముక్కులోని గాలిని గమనించాలి. ముక్కున్న ప్రతివారం ముక్కులోని గాలి గమనించాలి. ఆ ముక్కులోని గాలే మనని ముక్తి అందిస్తుంది. మన దుఃఖాల నుంచి, భయాల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి విడిపిస్తుంది. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అనడం చెప్పడం జరిగింది. మరి మన ముక్కులోని గాలిని గమనిస్తూ మనం వీలైనప్పుడల్లా మన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేయండి. మీరే అనుభూతి పొందుతారు. దాని ద్వారా మన జీవితం ఆనందమయంగా హాయిగా సాగుతూ ఉంటుంది. మరి ఈ శ్వాస మీద ధ్యానాన్ని బాగా ప్రాచుర్యం తీసుకొచ్చిన వారు బ్రహ్మర్షి పత్రిజీ. వారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియస్తూ, మరి ఎవరైతే ధ్యాన సాధన మొదలుపెట్టకున్నారో వారందరూ దయచేసి ధ్యాన సాధన మొదలుపెట్టండి. దాని ద్వారా కలిగే అనుభూతి ఫలితాలు మీరే స్వయంగా అర్థం చేసుకుంటారు. మరి అంత గొప్పది ధ్యాన సాధన. అయ్యో, ఇన్ని రోజులు నేను ధ్యాన సాధన ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న మీలో ఉదయిస్తుంది. ధ్యాన సాధన యొక్క ఫలితం, అలాంటి ధ్యాన సాధన ఫలితాన్ని మీరు పొందుతారు. ఇందులో సందేహమే లేదు.